హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక అజయ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే చాలా బాగున్నాము. ఇవి ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత షూట్ చేస్తున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్లోకి చిప్స్ అప్పడాలు ఫ్రై చేశాను, కానీ తినలేదు. మేము కొంచెం బయటకు వెళ్ళి ఇంకా బయటే తినేసి వచ్చామన్నమాట. పిల్లలు వచ్చిన తర్వాత తీసాను. వీళ్ళిద్దరూ శ్రియాన్ ఎందుకో ఏడుస్తున్నారు. మరి రాగానే బిస్కెట్స్ కావాలంటే వేసిస్తే తింటున్నారు. డిన్నర్ కోసం అయితే వాళ్ళిద్దరికీ చెరొక ఎగ్ అయితే బాయిల్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో చూపించాను కదా దోశపిండి పట్టానని. ఇది డే మొత్తం ఇంట్లో బయటే ఉంచేస్తాను కదా, మంచిగా ఫర్మేట్ అయిపోయింది. అంటే నైట్ అయినట్టుగా డే టైంలో అయితే అవ్వదు కదా, కొంచెమే పొంగిందనమాట. ఇంక ఇప్పుడు డిన్నర్కి దోశ వేసేసి రిమైనింగ్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. పిల్లలు ఇద్దరు మంచిగా టీవీ చూస్తూ ఏవో స్నాక్స్ తింటున్నారనమాట. యాపిల్ తింటున్నారు కట్ చేసిస్తే. మకానా ఆఫ్టర్నూన్ ఫ్రై చేశాను కదా, అవి మెత్తగా అయిపోయాయి. మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఫ్రై చేస్తే ఇంకా తింటారు కదా అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒకసారి ఫ్రై చేస్తున్నాను. సో ఈవినింగ్ అయిపోయింది కూడా, బయట చీకటి పడ్డది. ఫ్రై కూడా చేసేసి ఇంకా వచ్చి కూర్చొని తింటున్నాము. దీనిలో పైన సాల్ట్ స్ప్రింకిల్ చేశాను, కానీ దానికి పట్టలేదు ఆ సాల్ట్, అలానే ఉండిపోయింది. ఆ సాల్ట్ కూడా అంతా తీసి గిన్నెలో వేసుకొని వచ్చాను. మా శ్రియాన్ ఇక్కడ ఆ సాల్టే మంచిగా ఎగోది ఇలా దాన్ని నంచుకొని తింటూ ఉన్నాడనమాట. ఇంక ఇది నెక్స్ట్ డే మార్నింగ్, సండే రోజు వీడియో. మార్నింగ్ లేవగానే పిల్లలు ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఇల్లే ఊడుస్తానమాట. మార్నింగ్ లేవగానే ఇంకా వాళ్ళు బెడ్ మీద నుంచి రాకముందే నేను ఇల్లు ఊడ్చేస్తాను. బెడ్ మీద నుంచి కిందికి వచ్చారంటే ఇంకా నాకు ఇల్లు ఊడవడానికి ఛాన్స్ ఉండదు. సో అందుకనే హాలిడేస్లో మ్యాక్సిమం ఫస్ట్ ఇల్లు ఊడ్చిన తర్వాతే వేరే వర్క్స్కి వెళ్తానమాట. రిమైనింగ్ డేస్ అయితే ఎలాగో వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేసుకుంటాను. ఇక్కడ మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ కోసం ఇక్కడ ఆనియన్స్ కట్ చేస్తున్నాను అనమాట. శ్రియాన్ అప్పుడే లేచాడు. హస్బెండ్ అను ఆరుష్ అయితే బయటికి వెళ్ళారు. వర్షాలు వస్తున్నాయి కదా, ఫుల్గా వాటర్ వచ్చేసాయని ఎక్కడొచ్చాయి ఏంటి అని చూడడానికని వెళ్ళారనమాట. అలాగే చిన్న చిన్న గ్రాసరీస్ అవి కావాలి అంటే ఇంకా తీసుకురావడానికి కూడా వెళ్ళారు ఇద్దరు. శ్రియాన్ ఇప్పుడే లేచి వచ్చాడు. ఇంకా వాడిని కొంచెం అలా కిచెన్లో కూర్చోబెట్టుకొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఇంకా వాడికి దోశ వేసి ఇవ్వాలి. ఇప్పుడైతే చట్నీ పడదామంటే కరెంట్ లేదు. శ్రియాన్కి అయితే ఖచ్చితంగా చట్నీ కావాలి. చట్నీ లేకపోతే తినడు. వేరే చట్నీ ఏది వేసినా తినడు అనమాట. వాడికి ఆ వైట్ కలర్ చట్నీ కనిపిస్తేనే తింటాడు ఆ దోశ. ఏదో ఒకటి చెప్పేసి ఇంకా ఎట్లానో తినిపించేశాను. ఇంక ఇక్కడ సాల్ట్ అండ్ కొంచెం వాటర్ పోసేసి కలిపేసి దోశ అయితే వేసేస్తున్నాను అనమాట. చట్నీ కూడా ఫ్రై చేసి పెట్టాను, కానీ కరెంట్ లేక అవి అలానే ఉంచేసాను. వచ్చేసారి ఇంకా మెయిన్ టమాటాలు లేవు ఇంట్లో కర్రీ కోసం అని చెప్పి
వెళ్ళారనమాట తీసుకురావడానికి, కానీ ఎక్కడా దొరకలేదంటే ఇంకా రిలయన్స్లో తీసుకొని వచ్చారు ఫైనల్గా. దానిలో ఒక క్యాబేజీ ఫ్రెష్గా ఉంటే క్యాబేజ్ కూడా తీసుకొని వచ్చారనమాట. నెక్స్ట్ అరవకు శ్రియాన్ అయితే పక్కనే ఉన్నాడు, అందుకే ఫుల్గా అరుస్తున్నాడు అనమాట, చెప్పినా వినట్లేదు. ఇంకా ఈ హాట్ బాక్స్ అయితే ఫ్రీగా వచ్చిందంట. రిలయన్స్కి వెళ్తే ఓన్లీ ఒక్కదాంతోనే రారు కదా, సో పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అవి ఇవి తీసుకొని వచ్చేసరికి కొంచెం బిల్ అయింది. దాంతో ఇంకా ఇదైతే ఫ్రీ ఇచ్చారంట. ఇక్కడ హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా హస్బెండ్కి దోశ వేసుకుంటున్నాడు, ఆనియన్స్ వేసి మంచిగా తనకు ఎలా కావాలో అలా మంచిగా కారం ఉప్పు అన్నీ వేసుకుంటాడనమాట. మనకేమో అవేమీ నచ్చవు, జస్ట్ ప్లెయిన్గానే వేసుకుంటాను నేను. మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ పెద్దగా తినను డే టైం, మార్నింగ్ అయితే, నైటే ఎక్కువ బ్రేక్ఫాస్ట్ తింటాము. ఇంకా మార్నింగే ఏదో ఒకటి ఉంటే అది ఏదో ఒకటి తినేస్తాంలే, కానీ ఇంకా హాలిడేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను బ్రేక్ఫాస్ట్ అయితే. ఇక్కడ చికెన్ కూడా తీసుకొని వచ్చారు వచ్చేటప్పుడు, కర్రీ కూడా రెడీ అవుతోంది, రైస్ కూడా పెట్టేసాను ఒక పక్క. చూడండి ఏదో తిన్నాడు, తిని దాన్ని తీసుకెళ్ళి షింక్లో పడేసాడు అనమాట. ఇంక ఇప్పుడు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అది ఎక్కేసాడు. మా చుట్టుపక్కల ఆల్మోస్ట్ అంతా వాటర్ వచ్చేసాయి, కానీ మా సైడ్ అయితే రాలేదు. ఇది కొంచెం అప్పులాగా ఉంటుంది అనమాట, గుట్టలాగా, సో అందుకనే మా వరకు అయితే రాలేదు. చుట్టుపక్కల మొత్తం వచ్చేసింది. మీ సైడ్ ఎలా ఉందో చెప్పండి, సేఫ్గా ఉండండి అందరూ. నైట్కే వితిన్ 5 minutesలోనే మొత్తం వాటర్ అన్నీ ఇళ్ళల్లోకి వచ్చేసేయడం, అందరం బయటికి వెళ్ళిపోవడం అలా జరుగుతుందన్నమాట. ఇక్కడ ఇవి బాల్స్ తీసుకొచ్చారు హస్బెండ్, ఇంకా అవి పైన కట్టేసారనమాట. కట్టి ఆడుకోవడానికి అని చెప్పేసి పైన కట్టేసారు, ఇద్దరు ఆడుకుంటున్నారు. ఇంకా ఇప్పుడే కొంచెం రెడీ అయిపోయి వంటంతా ఫినిష్ అయ్యాక బయలుదేరేసాము. కొంచెం బయటికి వెళ్ళొద్దాం, వాటర్ అసలు ఎక్కడొచ్చాయి ఏంటి అని చెప్పేసి బయలుదేరేసాము. ఇక్కడ రైస్ పెట్టేశాను, చాలా డేస్ తర్వాత రైస్ అయితే గ్యాస్ మీద వండాను. ఎప్పుడు కుక్కర్లో వండుతాను, కానీ కరెంట్ లేదు మార్నింగ్ నుంచి, దానివల్ల ఇంకా గ్యాస్ మీదే వండాల్సి వచ్చింది. ఇంకా రెడీ అయ్యి వెళ్తున్నాము, కార్లో అని బయలుదేరాము, కానీ అసలు వెళ్ళడానికి అస్సలు కుదరలేదన్నమాట. ఎక్కడికక్కడ వెహికల్స్ అన్నీ స్టాప్ చేస్తున్నారు, పోనివ్వట్లేదు. ఇంక ఇక్కడ బయలుదేరేసి వెళ్ళి ఎక్కడెక్కడ ఉన్నాయి వాటర్ అని చెప్పి కొంచెం చూసి, ఇది మాకు ఇంటి దగ్గరలోనే అన్నమాట, ఫుల్గా వచ్చేసాయి చుట్టూ. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ బయలుదేరాం స్కూటీ మీద, కార్లో వెళ్ళనివ్వట్లేదని. వెళ్ళేసి వచ్చిన తర్వాత నైట్ అయిపోయింది కూడా, అప్పటికి కరెంట్ వచ్చేసింది నైట్కి. అసలు అప్పటి వరకు లైట్స్ లేవు, ఇన్వర్టర్ ఉంది కానీ మార్నింగ్ నుంచి పవర్ లేదు కదా, ఇన్వర్టర్ పవర్ అంతా అయిపోయింది. ఈవినింగ్కి వచ్చేసరికి ఎట్లనో పవర్ అయిపోయే టైంకి కరెంటు కూడా వచ్చేసింది. ఇక్కడ ఫ్రెష్ అయిపోయిన తర్వాత సండే కదా, మంచిగా ఇంట్లో ధూపం వేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా వేస్తూ ఉంటాను, ఒక్కొక్కసారి నేను, ఒక్కొక్కసారి హస్బెండ్ కూడా వేస్తూ ఉంటారు. ఇంకా ఫ్రెష్ అయ్యాను కదా అని చెప్పి ధూపం అయితే వేసేసాను. ఈ రూమ్ అంతా బట్టలకే సరిపోతుంది, అసలు ఆరట్లేదు కదా. కొంచెం డ్రై అవ్వగానే తీసుకొచ్చి ఆ రూమ్లో వేసేస్తాను. వేడికి వెంటనే నెక్స్ట్ డే వరకు అలానే ఉంచుతాను కాబట్టి ఆరిపోతాయి మంచిగా. ఇంకా బట్టలు ఇంకా ఎక్కడ వేయడానికి ఆప్షన్ లేదు, బయట వర్షం వస్తే ఇంకా ఎక్కడైనా సరే చుట్టూ తడిచిపోతూ ఉంటుంది. ఇక ఆ రూమ్ ఒక్కటే ఖాళీగా ఉంది. సో ఇంకా ధూపం అంతా మంచిగా వేసేసి అది అయితే కాస్త బెడ్రూమ్లో పెట్టేసి డోర్స్ లైట్స్ అన్నీ ఆఫ్ చేసేస్తాను. ఆ పొగంతా లోపల పట్టేసి కొంచెం స్మెల్ బాగుంటుంది, అండ్ దోమలు కూడా ఉండవు కదా, సో అందుకనే అలా పెట్టేస్తూ ఉంటాను. పిల్లలైతే స్కేటింగ్ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుస్తాను. బాయ్.